స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం కార్ రేసింగ్లో బిజీగా ఉన్నాడు. మరి మూవీస్ పరిస్థితి ఏంటి అంటే అందుకు నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి అంటున్నాడు. న్యూ ఇయర్ వరకు ఆగితే ఒక్క సినిమా కాదు 2 ప్రాజెక్ట్స్తో సర్ప్రైజ్ చేస్తాడట. ఇందులో కూలీ డైరెక్టర్ పేరు కూడా ఉంది. తమిళనాట అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది? విజయ్ తో సమానంగా స్టార్డమ్ ఉంది. అలాంటి హీరో చాలా వరకు తన స్టార్డమ్ ను క్రేజ్ ను పెద్దగా పట్టించుకోడు. ఎప్పుడూ స్టార్ డైరెక్టర్స్ వైపు చూడడు. తన కన్వీనియంట్ గా ఉన్న డైరెక్టర్స్ కు అవకాశాలు ఇస్తుంటాడు. ఒక్కోసారి హిట్ ఇచ్చిన దర్శకుడికే మళ్లీ సినిమాలు తీయాలంటూ అవకాశాలు ఇస్తుంటాడు. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. ఏప్రిల్లో రిలీజ్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో కోలీవుడ్ కు టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు అజిత్. ఈ సినిమా సరాసరి 300 కోట్ల వసూళ్లను రాబట్టి అల్టిమేట్ స్టార్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఈ దశలో అజిత్ కొత్త చిత్రం కోసం అతని అభిమానులతో పాటు తమిళ సినీ పరిశ్రమ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అయితే జనవరిలో అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక రవిచంద్రన్ తో మళ్లీ మూవీ చేయబోతున్నాడు అజిత్. అధిక్ తో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కూడా అజిత్ మూవీ చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ రూమర్ కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఎందుకంటే అజిత్ ఒక స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేసి చాలా కాలమైంది. ఇప్పుడు లోకేష్ తో అజిత్ చేతులు కలిపితే మాత్రం అది కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయం. నిజానికి అజిత్ లోకేష్ కాంబినేషన్ ను సెట్ చేస్తోంది కమల్ హాసన్ అని తెలుస్తోంది. గతంలో రజనీకాంత్ తన కోసం లోకేష్ రాసిన మల్టీ స్టారర్ స్టోరీని ఇప్పుడు అజిత్ తో ప్లాన్ చేస్తున్నాడట కమల్ హాసన్. అదే నిజమైతే కొత్త చిత్రంలో అజిత్ మరో హీరోతో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.